Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. విశ్వామిత్రునకు త్రిశంకుని ఎడల దయ కలుగుట. విశ్వామిత్రుడు తన తపోబలముతో త్రిశంకుని సశరీరునిగా స్వర్గమునకు పంపుట. రాజు జనమేజయుడు అడుగుతున్నాడు, మునీంద్ర, రాజాజ్ఞతో మంత్రులు హరిశ్చంద్రుని రాజ్యమునకు అభిషిక్తుని చేశారు. తరువాత రాజు త్రిశంకు ఆ చండాల దేహము నుండి ఎట్లు ముక్తి పొందెను? అతడు వనములో మరణించెనా, లేక గంగయందు దుమికెనా? గురువగు వశిష్ఠుడు దయదలచి అతనిని శాపము నుండి ఉద్ధరించెనా? ఈ ప్రసంగమునంతయు మీరు నాకు దయతో తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, జనమేజయ, పుత్రుడు రాజ్యమునకు అభిషిక్తుడు కాగా త్రిశంకు మహారాజు ఎంతో ఆనందించాడు. కళ్యాణ స్వరూపిణి యగు జగదంబను ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. ఇలా కొంతకాలం గడవగా విశ్వామిత్రుడు తపస్సును పూర్తి చేసుకొని సావధానుడై పుత్రులను భార్యను చూడాలనే కోరికతోటి అక్కడికి వచ్చాడు. తన పరివారము సుఖముగా ఉన్నదని ఆయన తెలుసుకున్నాడు. అందువలన అప్పుడు అతని మనస్సునకు ఆనందం కలిగింది. విశ్వామిత్రుని భార్య ఆయనకు స్వాగతం పలకడానికి ఎదుటకు వచ్చింది. బుద్ధిమంతుడగు విశ్వామిత్రుడు ఆమెను అడిగాడు, సులోచని, దేశమునందు భయంకరమైన కరువు వచ్చి ఉంది. అప్పుడు నీవు ఆ చెడు దినములను ఎట్లు గడిపావు? అన్నము లేకపోయినప్పుడు ఈ నీ బాలకులను ఎలా పోషించావు? దీనిని గురించి తెలుపుము సుందరి. నేను తపస్సునందు పూర్తిగా నిమగ్నుడనై ఉంటిని. శోభనాంగి, దగ్గర డబ్బు లేనప్పుడు నీవు ఏమి చేయగలిగితివి? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, తన భర్తయగు విశ్వామిత్రుని మాటలను విని మధుర భాషిణియగు స్త్రీ అతనితో ఇలా చెప్తోంది, మునీంద్ర, మీరు వెళ్ళిన తరువాత ఆ భయంకరమగు కరువు వచ్చినప్పుడు నేను కాలమును గడిపిన విధమును చెప్తాను వినండి. ఆ సమయము ఎంతో దుఃఖకరమైనది. మన పిల్లలందరూ అన్నము కొరకు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వారి ఆకలిని చూసి నీవార ధాన్యము కొరకు నేను అడవియందు తిరుగాడుచుంటిని. నా మీద చింతయను మేఘములు ఆవరించి ఉండెను. ఏదో ఒక విధముగా కొన్ని పండ్లు మాత్రము దొరికినవి. కొన్ని నెలలు నీవార ధాన్యముతో గడిచిపోయెను. ప్రియమైన స్వామి, నీవార ధాన్యము సమాప్తమగుటతోడనే మరలా నా మనస్సు చింతకు లోనయ్యను. ఆ భయంకరమైన కరువు సమయంలో అడవిలో ఎచ్చటను నీవార ధాన్యము కానీ భిక్ష కానీ లభించు ఆశ సన్నగిల్లెను. వృక్షములు ఫలవిహీనములయ్యను. భూమి యందు దొరకు కందమూలములు దుంపలు కూడా దొరకటం లేదు. ఆకలి బాధను తట్టుకోలేక నా బాలకులు నిరంతరము ఏడుస్తూ ఉన్నారు. నేనెక్కడికి పోవుదును, ఏమి చేయుదును, ఈ పిల్లల దీనదశను ఎవరికి చెప్పుకుందును అని ఆలోచించసాగితిని. ఇప్పుడు ఎవరికైనా ధనవంతునికి ఒక కుమారుని ఇచ్చేదను అని మనస్సులో అనుకుంటుని. ఆ ద్రవ్యమును తీసుకుని మిగతా పిల్లలను పోషించుకొందును. ఆకలితో మరణించు ఈ పుత్రులను పోషించుకొనుటకు వేరొక ఉపాయం ఏదీనూ లేదు. మహానుభావ, ఇలా ఆలోచించి అమ్మవలనను తలంపును ఈ పుత్రునకు తెలిపితిని. వీడు ఇంకా భీతావహుడై అడవసాగాను. నేను ప్రజలేమనుకుందురో అను భావమును వదిలి రోధిస్తున్న బాలకుని వెంటబెట్టుకుని బయలుదేరాను. దారిలో మిక్కిలి వ్యాకులతకు లోనైన నన్ను చూసి రాజర్షియగు సత్యవ్రతుడు, ఈ బాలకుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని నన్ను అడిగారు. రాజా, ఇప్పుడు నేను ఈ బాలకుని అమ్ముటకు తీసుకొని పోతున్నాను అని సమాధానం చెప్పాను. నా మాటను విని ఆ మహారాజు హృదయం దయాప్రపూర్ణమై కరిగిపోయింది. అతడు నాతో ఈ కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళుము అని పలికారు. తరువాత అతడు నా పిల్లలను పోషించెను. నా కారణముననే వశిష్ఠ మహర్షి సత్యవ్రతునకు శాపమిచ్చెను. కోపించిన ఆ మహర్షి రాజునకు త్రిశంకు అని పేరు పెట్టెను. ఆ రాజకుమారుడు దుఃఖిస్తూ ఉండగా నేను కూడా బాధపడితిని. నా వలననే కదా ఆ నరేశ్వరునకు చండాల రూపము ప్రాప్తించెను. అందువలన తపఃప్రభావమున కానీ లేక బలముతోనైనను గాని ఏదో ఒక ఉపాయమున ఆ మహారాజును రక్షించుట మీకు పరమ కర్తవ్యమగును. వ్యాసుడు చెప్తున్నాడు, శత్రువుల అభిమాన గర్వమును అణిచివేయు రాజా. మునివరుడగు విశ్వామిత్రుని భార్య కడు దీనదశకు లోనై ఉండెను.
ఆమె మాటలను విని ఆమెకు ధైర్యంనిస్తూ విశ్వామిత్రుడు చెప్తున్నాడు. కమలలోచని, భయంకరమగు కరువు సమయమున రక్షించి నీకు అత్యంత ఉపకారము చేసిన రాజును తప్పక నేను శాపముక్తిని చేసేదను. నేను సంపాదించిన విద్యా తపోబలముతో ఆ రాజును సంకటము నుండి రక్షించెదను. రాజా, మునివరుడగు కౌశికుడు పరమార్థతత్వ పారదర్శకత గల విద్వాంసుడు. ప్రియురాలగు తన పత్నిని ఊరడించాడు. రాజు దుఃఖమెట్లు నివృత్తి కాగలదు అని ఆలోచించసాగాడు. సమగ్రముగా ఆలోచించి అతడు త్రిశంకు ఉన్న స్థలానికి వెళ్ళాడు. అప్పుడతడు చండాల వేషమున ఒక చండాలుని ఇంటి యందు మిగుల దీనుడై పడి ఉన్నాడు. మునీంద్రుని రాకను చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆయన దండము వలె సాగిలపడి మునీంద్రుని పాదాలని పట్టుకున్నాడు. అప్పుడు ద్విజవరుడగు కౌశికుడు రాజు త్రిశంకు చేతులను పట్టుకుని లేవనెత్తాడు. అతనికి ధైర్యాన్ని కలిగిస్తూ చెప్పాడు. రాజా, నీవు మా కొరకు ముని వలన శపించబడితివి. ఇప్పుడు నేను నీ కోరికను తీర్చెదను. నేనేమి చేయవలనో ఇప్పుడు తెలుపుము. రాజు చెప్తున్నాడు. మునీంద్ర, ఇది ఇంతకు ముందటి విషయము. నేను యజ్ఞము చేయించమని వశిష్ఠుని ప్రార్థించాను. అతనితో ఇలా చెప్పాను. మునివర, నేనొక శ్రేష్టమైన యజ్ఞమును చేయదలచితిని. మీరు దానికి ఆచార్యులు కండు. బ్రాహ్మణోత్తమ, మీరు నాతో నేను స్వర్గమునకు వెళ్ళు ప్రభావము గల యజ్ఞమును చేయింపుడు. సుఖములకు నిలయమైన ఇంద్రలోకమునకు ఈ శరీరముతో వెళ్ళవలయునని నాకు పట్టుదల ఉన్నది. అప్పుడు వశిష్ఠుడు కోపించి, ఓరి ప్రచండ మూర్ఖుడా, నీవు ఈ మానవ శరీరముతో స్వర్గమును ఎట్లు పొందెదవు అని అన్నారు. పరమ పవిత్రుడవగు మునీంద్ర, నేను స్వర్గమునకు వెళ్ళవలయునను లోభముతో మరలా ఆ మహానుభావునితో అట్లయినచో ఇంకెవరినైనా ఆచార్యునిగా చేసుకొని ఉత్తమ యజ్ఞమును చేయుదునని పలికితిని. ఆ స్థితిలో మూర్ఖ, నీవు చండాలుడవగుమని నాకు ఆ మునీంద్రుడు శాపమిచ్చెను. మునీంద్ర, నిమిత్తమైన సకల కారణములను మీకు తెలిపితిని. మీరు నా దుఃఖమును తొలగించుటకు మిగుల సమర్థులు. రాజా, తరువాత మొదటి నుండి చివరి వరకు తన దుఃఖమునకు సంబంధించిన విషయములనన్నింటినీ తెలిపి రాజగు త్రిశంకు మౌనమును వహించెను. విశ్వామిత్రముని కూడా అతని శాపమును తొలగించుటకు ఉపాయమును ఆలోచింపసాగాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.